హాయ్ ఫ్రెండ్స్, సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అనే తెలుగు మూవీ నెట్ఫ్లిక్స్ అండ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో కాస్టింగ్ వచ్చి శివాజీ గారు, లయా, ఆలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమాన్యుల్, రాజా గారు, రాజా కర్ణ అని ఇలా చాలామంది నటించారు. ఈ మూవీ వచ్చి ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి శివాజీ గారు. ఈరోజు ఈ మూవీ ఫుల్ స్టోరీ మీకు చెప్తానన్నమాట. మీరు ఎవరైనా ఇంకా మూవీ చూడకపోతే నెట్ఫ్లిక్స్ అండ్ ఈటీవీ విన్నులో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి శివాజీ గారు పంచాయతీ సెక్రటరీగా హీరో పనిచేస్తూ ఉంటాడన్నమాట. హీరో అయితే చాలా నిజాయితీ పరుడు అన్నమాట. తను చాలా నిజాయితీగా ఉండడం వల్ల తనకు శత్రువులు ఏర్పడతాడన్నమాట. ఎమ్మెల్యేతో గొడవ, పోలీస్ ఆఫీసర్తో గొడవ, అలా కొన్ని గొడవలు అయితే జరుగుతాయి హీరోకి. అలాగే హీరో వైఫ్ మనీ మైండెడ్ అన్నమాట. తను డబ్బుల కోసం ఎప్పుడు ఆ హస్బెండ్ని హింసిస్తూ ఉంటుంది. అలాగే హీరో కొడుకు రీల్స్ పిచ్చి. ఆ రీల్స్ పిచ్చిలలో ఎలాంటి ఎవరి నెత్తి మీద ఇప్పుడు కేజీఎఫ్ మూవీ చూసి ఒక పర్సన్ మీద గ్లాస్ తలకాయ అద్దాలు పగలగొడుతూ ఉంటాడన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇలా ఉంటుంది. అయితే స్టార్టింగ్ వచ్చి ఒక పర్సన్ వచ్చి నాకు ల్యాండ్ సంతకం పెట్టి, లేకపోతే నీ వైఫ్ నీ కొడుకుని కిడ్నాప్ చేస్తా అంటే చేసేసుకో అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ గురించి, కొడుకు గురించి చెప్పగానే అతను భయపడి ఇలాంటి ఫ్యామిలీతో ఉంటున్నావా అని చెప్పి పారిపోతాడన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు పోలీసుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ధనరాజు సిన్సియర్ కానిస్టేబుల్ అన్నమాట. తను ఎస్ఐ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. అయితే కొత్తగా ప్రిన్స్ పోలీస్ ఆఫీసర్ కొత్తగా వస్తాడన్నమాట ఎస్ఐ. అతని ఆఫీస్ డ్యూటీకి రావట్లేదని తోటి కానిస్టేబుల్తో మాట్లాడుతుంటే, తను డ్యూటీకి రాడు, తను ఒక ఉమనైజర్ అన్నమాట. అమ్మాయిల పిచ్చోడు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటాడు, వేరే వాళ్ళ భార్యలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అన్నమాట డ్యూటీకి రాకుండా. అప్పుడు విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్ని. అతని క్యారెక్టర్ అది. అలాగే ఇంకో సైడ్ ఎమ్మెల్యే తను ల్యాండ్ కోసం సంతకం తన మనుషుల్ని పంపిస్తాడు శివాజీ దగ్గరికి. అప్పుడు శివాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు శివాజీ ఉండి, ఇలా ఆ ఊరి మనుషులందరూ తీసుకొని వచ్చాను, నువ్వు మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద సంతకం చేయి అంటే, ఒక్కళ్ళు నో చెప్పినా నేను చెయ్యను అంటే, అప్పుడు ఎవరు చెయ్యతారు. కానీ శివాజీ గారు ఎత్తి నాకు ఇష్టం లేదు, నేను సంతకం పెట్టినట్టు. అప్పుడే ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తే ఎమ్మెల్యే తన పియత్ ఇతను కూడా ట్రాన్స్ఫర్ చేయండి, ఇప్పటికే ఇద్దరిని చేసినాం సార్, ఇప్పుడు ఈ పర్సన్ని కూడా చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందులో తను చాలా నిజాయితీపరుడు, జనాల్లో మంచి పేరు ఉంది, ఇప్పుడు వద్దు సార్, ఎలక్షన్లు కూడా దగ్గరలోనే, తర్వాత చూసుకుందామని అంటారు. ఇంకా దాంతో తర్వాత ఎప్పుడైనా దొరక్కపోతాడా అని చెప్పి మాట్లాడతాడు అన్నమాట. అలాంటి టైంలో శివాజీ ఒకసారి బైక్ వేసుకొని వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అదే అన్ని మినిస్టర్ వస్తున్నారని ట్రాఫిక్ను ఆపేస్తారన్నమాట. కానీ తర్వాత మినిస్టర్ రావట్లేదని ఫోన్ వస్తుంది పోలీస్ ఆఫీసర్కి. ఇదే పోలీస్ ఆఫీసర్ అమ్మాయిల పిచ్చోడని చెప్పి. అయితే ఒక హస్బెండ్ వైఫ్ వచ్చి పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంటే అతని భార్య వైపు ఒక రకంగా చూసి వాళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత శివాజీ ఊళ్ళో, సార్ మేము పోతాం సార్ ఇది అంటే, ప్రిన్స్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ఏమి రూల్స్ అధిగమించట్టు, మీరు చేసింది ఏంది అని చెప్పి గొడవ జరుగుతుంది. వాళ్ళిద్దరికి అక్కడ కొంచెం పెద్ద గొడవ జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చి ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే పిఏ వచ్చేసి మన శివాజీ గారి పక్క ఇల్లే అన్నమాట. వాళ్ళిద్దరు పక్కనే ఇల్లే. అలాగే శివాజీ గారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. తను ఎప్పుడు 2వ గేర్లోనే కారు పోనిస్తాడు, 3వ గేర్ వేయడం రాదు. అయితే ఆ కార్ డ్రైవింగ్ నేర్పే అతను కూడా, సార్ మీ ఇంటి పక్కనే కదా అతని కాడ ఒక కారు ఉంది, అది నాకు అమ్మించేలాగా చూడండి సార్, హెల్ప్ చేయండి సార్ అంటే, చూద్దాంలే ఆ కారు బాగాలేదు, కండిషన్ బాగాలేదంట. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే పిఏ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపల ఆ ఎమ్మెల్యే మినిస్టర్కి ఒక గిఫ్ట్ బ్యాగ్ పంపమని పిఏకి ఇస్తాడన్నమాట. పిఏ వాళ్ళ ఇంటికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ శివాజీ ఎదురవుతాడు. దీనికి ముందు శివాజీ భార్య లయ గారు వాళ్ళ మామయ్య అంటే హీరో వాళ్ళ మామ అత్త పండక్కి ఇంటికి రమ్మన్నారని చెప్తాడు. సరేలే పోదామని అంటారు. అలాగే ఈ పిఏ కూడా వేరే టూర్కి వెళ్తారు అన్నమాట. అంటే వాళ్ళు ప్లాన్ ఏంటంటే, ఆ గిఫ్ట్ బ్యాగు ఏ కార్ అయితే ఆ డ్రైవర్ అడిగా ఆ కారులో పెట్టి వీళ్ళు ఊరు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నైట్ ఒకడు దొంగలాగా వచ్చి ఆ గిఫ్ట్ బ్యాగ్ని తీసుకుపోయి మినిస్టర్కి ఇస్తాడు అన్నమాట. ఇలా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే అలాగా శివాజీ గారిని కలిసి ఇలా కార్ అడిగాడు మీద, అంటే వాడి వల్లే నా కార్ కండిషన్లో బాగున్నా కూడా నేను కార్ బయటికి తీయలేకపోతున్నాను, నా కార్ అక్కడే దాచిపెట్టాను, నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ తర్వాత
నైటు ఇలా ఆ కారు ఆ గిఫ్ట్ బ్యాగ్ దొంగతనం చేయడానికి ఒకడు వస్తాడు. వచ్చినప్పుడు అదే ఎస్ఐ వేరే వాళ్ళ అదే ఒక ట్రాఫిక్లో ఒక అమ్మాయిని చూస్తాడు కదా, ఆమెతో గడిపేసి బయటికి వచ్చి సిగరెట్ తాగుతుంటే వాడిని చూసి పట్టుకొని దొంగని కొడతాడు అన్నమాట. బాగా కొట్టినప్పుడు వాడు అసలు నిజం చెప్తాడు. అప్పుడు ఎంబడే మరుసటి ఉదయాన్నే ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు అన్నమాట ఇంటికి. అయితే మధ్యలో లయ్య గారి ఇంటికి వెళ్తాడు. లయ్య గారి ఇంటికి వెళ్ళగానే మీ హస్బెండ్ లేరంటే లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు. అప్పుడే దీపావళి అన్నమాట, అందరూ బాంబులు వెలుస్తున్నారు. కొంచెం మంచినీళ్ళు ఇస్తారంటే లోపలికి వచ్చి కూర్చోమంటాడు. తను కాఫీ కలుపుతుంటుంది అన్నమాట. అయితే తనకెళ్ళి ఒక రకంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ లేస్తాడు, ఎమ్మటే కట్ చేస్తాడు. ఇంకా శివాజీ వస్తాడు అన్నమాట. శివాజీ ఇంట్లోకి రాగానే లయ్య కొంచెం షాక్లో ఒక సైడ్ నుంచోటి, ఏంది మళ్ళీ యాక్టింగ్ మొదలు పెట్టినావా, నీకోసం అన్నీ తెచ్చినా కదా, ఇంకేం కావాలి, ఏముందని నాకు చూస్తున్నావు అంటే అక్కడ ఎస్ఐని ఎవరో కాల్ చేసి ఉంటారు అన్నమాట. ఏం జరిగింది అంటే అప్పుడు వాళ్ళ కొడుకు వస్తాడు, శివాజీ కొడుకు వచ్చి నాన్న నేను గన్ గేమ్ ఆడానని చెప్పి జరిగింది చెప్తాడు. ఆ ఎస్ఐ లేసే టైంలో కొడుకు ముందుకు వస్తాడు. అంకుల్ ఇదిగో నా కాడ గన్ ఉంది అని చెప్పి ఉడక బొమ్మ గన్నుతో కాల్చుంటే అతని దగ్గర పోలీస్ ఆఫీసర్ దగ్గర ఒరిజినల్ గన్ చూసి అంకుల్ అది ఒక్కసారి ఇస్తారా, నేను ఆడుకొని ఇస్తా అంటే అది తీసుకో అని చెప్పి ఇస్తాడు. అయితే ఆ గన్నుతో ఆడుకుంటూ కాలుస్తాడు అన్నమాట. రియల్గా చచ్చిపోతాడు. ఆ విషయం వాడికి పిల్లోడు కాబట్టి తెలియదు. దాంతో భయపడి ఎమ్మడే ముందు తలుపులేసి భార్యని తిట్టి పిల్లోని లోపలికి వెళ్ళిపోమంటాడు. తర్వాత ఉండి నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మీ ఇద్దరు వెళ్ళిపోండి, ఏదో ఒకటి అయితే నేను లొంగిపోతాను, ఎలా అయినా తనకు గొడవ ఉంటుంది కాబట్టి నిన్న రోడ్డు మీద గొడవ అయింది కదా, ఆ కోపంతో ఇంటికి వచ్చాడు, నా భార్య మీద అసభ్యంగా ప్రవర్తిస్తే నీకు కాల్ చేశానని నేను చెప్తాను, ఏమీ కాదు, నాకే జైలు శిక్ష పడుతుంది అంటే భార్య ఒప్పుకోదు. మీరు అలా వెళ్తే మేమిద్దరం చచ్చిపోతాం, బావిలో దుంకి శవాన్ని ఏదైనా మాయం చేద్దామని ప్లాన్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఒప్పుకోడు, తర్వాత ఇంకా భార్య పిల్లల కోసం ఒప్పుకుంటాడు. అలా మాయం చేద్దాం అనుకున్నప్పుడే నైట్ బయటికి వెళ్దాం అనుకునే టైంకి పోలీసులు వస్తారన్నమాట. పోలీసులు ఏదో దొంగతనం జరుగుతుందని చెక్కింగ్ అని వస్తారు. మామూలుగా వీళ్ళ ఇంటికి వస్తారు. వీళ్ళు అక్కడ కొంచెం టెన్షన్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ శవాన్ని కారులో, అది పిఏ అని చెప్పా కదా, ఆ పిఏ కారులో ఎక్కించుకొని వీళ్ళు ఊరు వెళ్తున్నట్టు, అత్త వాళ్ళ ఊరు చిత్తూరుకి వెళ్తున్నట్టు వెళ్ళిపోతారు. ఇటు సైడు మినిస్టర్ ఫోన్ చేస్తాడు ఆ ఎమ్మెల్యేకి, నా గిఫ్ట్ బ్యాగ్ రాలేదు, నువ్వే నాతో నాటకాలు నొక్కుతున్నావు, నీకు నెక్స్ట్ టికెట్ రావాలా వద్దా అది ఇది అంటే, లేదు పంపించంటే వాడి గురించి కనుక్కోమని ఇద్దరు మనుషుల్ని పంపుతారు. మనుషులు పంపితే ఇంటికాడ కారు ఉంటుంది, కారు మాయమైపోయి ఉంటుంది. తర్వాత వాడు కనపడ్డు. అందుకని వీళ్ళ కోసం ఎత్తుకుతూ ఉంటారు అన్నమాట. ఇదే టైంలో ఎస్ఐ కూడా కనపడ్డు కదా, ఎస్ఐ కూడా కనపడట్లేదని పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా వెళ్తున్న దారిలో వీళ్ళకు ఆలీ మధ్యలో భార్యతో గొడవ పడుతుంటే ఒక పర్సన్ అడ్డు రాగానే గుద్దుతాడు, అది ఆలీ అన్నమాట. ఆలీ గుద్దాడు, చచ్చిపోయాడు అనుకొని ఫస్ట్ భయపడతారు. తర్వాత లేచి బతికే ఉంటాడు అన్నమాట. లేచి కాల్లో లిఫ్ట్ ఇస్తారు. అలా వెళ్ళే దారిలో మళ్ళీ వెళ్తూ ఆలీ జస్ట్ తను నాటకాలు వేస్తున్నట్టు తెలియక వీళ్ళతో కొంచెం కామెడీ చేసి, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని చంపి డిక్కీలో పెట్టారు అది ఇదే మాట్లాడితే ఎమ్మటే లయ్య గారు ఆలీ తలమేం కొడతా ఆలీ పడిపోతాడు. ఆ తర్వాత ఒక డాబా దగ్గర ఆగుతారు అన్నమాట. ఆగితే వాళ్ళు తినడానికి ఆగుతాడు. ఈ సైడ్ వచ్చేసి ఆ దొంగని జైల్లో వేసాయనిలే వాడు కానిస్టేబుల్ ద్వారా వీళ్ళకి ఫోన్ చేపిస్తాడు అన్నమాట. ఇది జబర్దస్త్ హిమాయనీలో వీళ్ళ ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి చెప్తాడు, ఇలా ఎస్ఐ నేను పట్టుకొని మొత్తం వివరాలు తీసుకున్నాడు, నాకు తెలిసి ఆ ఎస్ఐ బ్యాగ్ తీసుకుపోయి ఉంటుంది, ఎంక్వైరీ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలిసి ఎస్ఐ కోసం ఎత్తుకుతూ ఉంటాడు. అదే టైంలో ఈ కారు డ్రైవింగ్ నేర్పించాడు కదా, అతను మామూలుగా శివాజీని కారు వేసుకుని పోయేటప్పుడు చూస్తాడు అన్నమాట. అయితే శివాజీ ఆగకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఎమ్మెల్యే కూతురికి కూడా ఆ కార్ డ్రైవరే కారు నేర్పిస్తుంటాడు. అప్పుడు వచ్చి ఆ ఎమ్మెల్యేతో అడుగుతాడు, సార్ మీ పిఏ దగ్గర ఉన్న కారు నాకు ఇప్పియండి సార్, కండిషన్ చాలా బాగుంది, ఈరోజు ఉదయం కూడా ఆ కారు పంచాయతీ సెక్రటరీ అతను తీసుకుపోతుంటే చూశాను అని అనగానే, అవునా నిజమాట, అవునంటే ఇంకెమ్మటే వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి ఒరే కారు వాడు తీసుకుపోయాడంటే ఫాలో అవ్వండి అనగానే వాడి కోసం శివాజీ గారి కోసం వెతుకుతూ వెళ్తాడు. ఇంకా వీళ్ళు డాబా దగ్గర తినేసి కారెక్కి బయలుదేరితే మధ్యలో చెక్ పోస్ట్ వస్తుంది అన్నమాట. అక్కడ పోలీసులు చెకింగ్ చేస్తుంటే హీరోయిన్ భయపడుతుంది, కానీ తీరా చూస్తే అక్కడ శవం కనపడదు, ఏమీ ఉండదు. తర్వాత ముందుకెళ్ళినాక హీరోయిన్ లయ గారు శివాజీని అడుగుతారు శవం ఏమైందంటే అప్పుడు చెప్తాడు. అప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లా చూపిస్తారు. మామూలుగా వీళ్ళ ఇంటి ఇంకో సైడ్ ఇంకో పర్సన్ ఉంటాడు. అతను ఏంటంటే ఎవరైనా అమెరికాలో ఫారెన్లో ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతే రాలేకపోతారు కదా, అందుకని కొంతమందికి డబ్బులు ఇచ్చి ఏడ్చేటట్టు వాళ్ళే శవాన్ని మోసుకుపోయి దహన సంస్కారాలు చేసేటట్టు కొంతమంది ఒక డ్యూటీ లాగా చేస్తుంటారు అన్నమాట. ఆ విషయం కనుక్కొని పోలీసు ఇతను
మామూలుగా వాష్రూమ్ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ డాబా దగ్గర ఒక పిల్లలతో ఒరే అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు కదా, వాళ్ళకి పోయి టీ కాఫీలు ఇచ్చిరాపో, టిఫిన్లు ఇచ్చిరాపో, వీళ్ళ నస ఎక్కువైందంటే అప్పుడు ఆ పిల్లోని ఆపి ఇక్కడ స్టెప్ పోస్ట్ పెట్టారట. అవును కొత్తగా పెట్టారు, గంజాయి కేసులు ఎక్కువైనాయి అయినా కానీ షాక్ అవుతాడు. దాంతో ఆ ఐడియా వచ్చి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆ శవాన్ని మోసుకొని వస్తున్నట్టు చెక్ పోస్ట్ దాకా మోపించి ఆ చెక్ పోస్ట్ దాటిన దాకా మళ్ళీ కాల్లో పెడతారు. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే అనాథ శవాలను తగలబెట్టే ప్లేస్ ఒకటి ఉంటుంది, చిత్తూరు దగ్గరలో ఉంటుంది. ఆడికి పోయి అక్కడ ఎవరికి తెలియకుండా ఈ శవాన్ని అందులో కలిపేయాలని ప్లాన్ చేస్తాడు. ఇంకా అలా పోతున్న టైంలో మధ్యలో మళ్ళీ ఆలికి వచ్చి లేస్తాడు. తర్వాత లేచినాక ఇలా తను నాటకాలు డ్రామా ఆడే వ్యక్తి అది ఇది అనగానే అమ్మాయి అనుకుంటారు. ఇంకా తర్వాత వీళ్ళు కలిసిపోతారు, బాగా మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత ఆలి మధ్యలో దిగేస్తాడు అన్నమాట. దిగేసినాక వీళ్ళు కారు వేసుకొని పోతే ఒక రూట్ బ్లాక్ చేసి ఉంటుంది అన్నమాట. ఆ రూట్ బ్లాక్ చేసి ఉండగా ఇంకో రూట్లో వెళ్తాడు. అక్కడ వచ్చేసి ఆ ఊళ్ళో విలేజ్లో టెంట్ వేసి ఉంటుంది. ఇక్కడ హీరోకి తెలిసిన వాళ్ళే అన్నమాట. వాళ్ళు ఒడుగు చేస్తుంటారు ఫంక్షన్. అక్కడ చిన్న ఒక కామెడీ లాగా ఒక స్క్రిప్ట్ లాగా జరుగుతుంది. ఇంకో సైడ్ ఆ ఎస్ఐ భార్య వచ్చి పోలీస్ స్టేషన్లో అడుగుతుంది, ఇలా మా హస్బెండ్ రాలేదు అది ఇదని. ఏమంటే మేము కనుక్కొని చెప్తాంలే మేడం, మేము ఎక్కడున్నారో సార్ కనుక్కొని చెప్తామన్నప్పుడు అప్పుడు ఒక కానిస్టేబుల్, ధనరాజ్కి నీకు ప్రమోషన్ రావాలంటే, నీకు కేసులు రావాలంటే ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని వాళ్ళ వైఫ్కి చెప్పు, వాళ్ళ వైఫ్ ద్వారా రిక్వెస్ట్ చేయి, ఎస్ఐ పక్క వాళ్ళ భార్య మాట ఉంటాడంటే. అందుకని ఇంకా ధనరాజు ఎంక్వైరీ చేస్తుంటాడు అన్నమాట. ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నాడు అది ఇదని ఎంక్వైరీ చేస్తుంటాడు. ఇంకో సైడ్ వీళ్ళు శవాన్ని తీసుకుపోయి ఇంకెటొకటి కొన్ని కష్టాలు పడి తీసుకుపోతారు. మధ్యలో కారు మిస్ అవుతుంది అన్నమాట. వాళ్ళు వచ్చి ఆ కారు పట్టుకొని ఎన్నికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆలీవులే మధ్యలో ఇది వాళ్ళ కారే కదా, జబర్దస్త్ ఇమాన్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కారు ఎత్తుకపోతుంటే మళ్ళీ జబర్దస్త్ ఇమాన్ని ఆలి ఆపి ఈ కారు దొంగతనం చేసిపోతున్నావు అని చెప్పి అతను ఇద్దరు కానిస్టేబుల్కి చెప్పి పట్టించి ఆ కారు మళ్ళీ శివాజీకి అప్పగిస్తారు అన్నమాట. ఇంకా వీళ్ళు ఎట్టకెళ్ళి కారు తీసుకుపోయి ఆ ఊళ్ళో అక్కడికి వెళ్ళి సక్సెస్ఫుల్గా శవాన్ని మార్చేస్తారన్నమాట. మార్చేసి అక్కడ అనాథ శవాలలో కలిపేసి హ్యాపీగా వచ్చేస్తారు. రెస్టారెంట్ కాడికి రాగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇలా నువ్వు మర్డర్ చేసావు కదా, దాని ప్రూఫ్స్ నాకు అడున్నాయి, నాకు 50 లక్షలు ఇవ్వాలి. తర్వాత వైఫ్ని ఏమంటే అది కనుక్కొని నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి వైఫ్ని కొడుకుని వాళ్ళ అత్త మామల ఇంటికి పంపించేస్తాడు. తను మాత్రం ఫోన్ చేసి ఫస్ట్ చెప్పుకొని నేనే ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో ఉంగుతా అంటే, ఏం మజాక్ చేస్తున్నా, చంపింది నీ కొడుకు కదా, నీ కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది అయినా కానీ భయపడి సార్ ఇస్తా కొంచెం టైం ఏంటంటే మళ్ళీ కోర్టు అడుగుతాడు. ఇంకా దాంతో ఈ హీరో ఏం చేయాలో తెలియక ఒక చెరువు దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని ఒక వీడియో చేసి గన్నుతో కాల్చుకోవాలనుకుంటారు. మళ్ళీ ఎమ్మడే మనకు మార్నింగ్ చూపిస్తారు. అప్పుడు హీరో పోలీస్ స్టేషన్లోకి వచ్చి సార్ నా బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇస్తాడు. ఫస్ట్ బ్యాగ్లో ఏమున్నాయంటే ₹1,00,00,000 డబ్బులు నేను, ₹1,00,00,000 నీకు ఎక్కడే అంటే, సార్ నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకని వాడి కోసం ఆ డబ్బు తీసుకోపోతాడు. అయితే నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన బ్లాక్మెయిల్ లోడ్ గురించి కదా, బ్యాగ్ గురించి ఇస్తున్నావు అంటే, లేదు సార్ నేను ఇలా మీ ఎస్ఐని చంపేశాను అంటాడు. నువ్వు చంపావు అంటే, లేదు సార్ నా కొడుకు చెప్పా అంటే, ఏంది మజాక్ చేస్తున్నావు, జోక్ చేస్తున్నావు ఏంది అంటే, లేదు సార్ నేను నిన్న ఇలా సూసైడ్ చేసుకున్నాను నిర్ణయించుకున్నాను, కానీ గన్ను కాలుస్తే పేలలేదు, ఎమ్మటే అది క్రిగ్గన్ను కాలితే నా వల్ల కాలేదు, నా వల్లే కాంది నా కొడుకు వల్ల ఎలా అవుతుందా అని చెప్పి యూట్యూబ్లో వీడియో చూసి ఆ గన్లో బుల్లెట్లు ఎన్ని ఉంటాయా అని చూసి అన్ని బుల్లెట్లు అలాగే ఉన్నాయి, అసలు ఈ గన్లో అన్ని బుల్లెట్లు ఉంటే ఇంకా నా కొడుకు ఎందుకు మర్డర్ చేస్తాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే టైంలో నాకు నా కొడుకు ఒక వీడియో పంపాడు, వాళ్ళ ఫ్రెండు రీల్ చేసేది పంపాడు. ఆ రీల్ వెనకాల మా ఇంటి వెనకాల కిటికీలోంచి కాల్చేవాడి ఫేస్ కనపడింది అని వీడియో చూపిస్తాడు. ఇక్కడే మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది, అది ఎవరో కాదు ధనరాజే పోలీస్ ఆఫీసర్ని కాల్చిస్తాడు. ఏమంటే ధనరాజు నవ్వుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుంటే నా సీట్లో కూర్చున్నావు ఏంటంటే, మీ సీట్లో కూర్చుంటేనే మీకు అంత బాధ వేసిందంటే, అతను వచ్చి నా వైఫ్తో నా బెడ్ మీదే పండుకొని నా వైఫ్తోనే అక్రమ సంబంధం పెట్టుకుంటే నాకెంత బాధ వేస్తుంది అంటాడు. మనకు స్టార్టింగ్లో పోలీస్ ఆఫీసర్ ఒక ఆమెతో కలిసి ఉంటాడు అన్నమాట, ఒక అమ్మాయితో. ఆమె చెప్తే ఇలా నా హస్బెండ్కి అనుమానం వచ్చింది, ఇంకా నువ్వు రాకు ఇప్పటి నుంచి కలవకని. ఆ హస్బెండ్ ఎవరో కాదు ధనరాజే. అది కిటికీలోంచి చూసి ఎస్ఐని చంపాలని ప్లాన్ చేసి ఎప్పటి నుంచి అవకాశం దొరుకుతుందా అని ఎస్ఐ వెనకాలే ఫాలో అవుతున్నప్పుడు ఇలా ఎస్ఐ వీళ్ళ ఇంటికి వచ్చేది చూసి, అందులో ప్లస్ ఆ రోజు దీపావళి అందరూ బాంబులు పేలుస్తున్నది చూసి గన్తో కాల్ చేస్తాడు. అలాగే తర్వాత వాళ్ళ వైఫ్ని కూడా చంపేస్తాడు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటకు వచ్చేస్తుంది. అందుకే నేను పారిపోవాలనుకున్నా, కానీ డబ్బు ఉండాలి కదా, ఇప్పుడు ఎలా భయంలో ఉన్నాడు కాబట్టి శివాజీని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాం, కానీ ఇలా దొరికిపోతాను అనుకోలే. కానీ ఇప్పుడు ప్రూఫ్ చేయలేదు కదా, శవం లేదు కదా అంటే, శవం ఉంది కదా అంటాడు.
అదేంది కాల్ చేయలేదంటే అక్కడ మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్గా చూపిస్తారు. ఎమ్మడే శివాజీకి గుర్తొస్తుంది, ఇప్పుడు చంపింది తన కొడుకు కాదు, కానీ చంపింది వేరే వాడు నిరూపియాలంటే ముందు శవం ఉండాలి కదా అని ఎమ్మడే ఎక్కడైతే శవాలు మార్చాడో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అన్ని శవాలు కాల్ చేసామని చెప్తాడు. తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మొత్తం నాకాడే ఉంది, మర్యాదగా నా బ్యాగ్ నాకు తెచ్చి అంటాడు. ఆ బాలలో ఉన్నప్పుడు కిటికీ కొడితే అక్కడ శవాలు ఉంటాయి. అక్కడికి పోయి ఎత్తుకుతే ఆ పోలీస్ ఆఫీసర్ శవం ఉంటుంది. ఎమ్మటే ఆ శవాన్ని తీసుకొని వచ్చి ఇంకా పోలీసులు చూపిస్తారు, ధనరాజుని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాము, నా దగ్గర ఆ బ్యాగ్ లేదు, ఆ బ్యాగ్ ఎవరో నేను ఓన్లీ కారే తీసుకుపోయినా కారులో బ్యాగ్ లేదు అంటాడు. ఇంకా ఆ తర్వాత మనకు చూపిస్తారు ఆ పిఏనే ఆ బ్యాగ్ తీసుకుపోతారు. రూల్ ప్రకారం వాళ్ళు చేసుకునే ప్లాన్ అప్పుడు బ్యాగ్ కాల్లో పెట్టి వీళ్ళు టూర్ వెళ్ళిపోతారు అన్నమాట, వేరే ఊరు వెళ్ళిపోతారు. కానీ అప్పుడు తనకు డబ్బులు అవసరమై ఉండి ఆ బ్యాగ్ కూడా తనే తీసుకుపోతాడు అన్నమాట. ఆ విషయం చెప్తాడు. ఇంకా దాంతో ఇక్కడ హ్యాపీ ఎండింగ్ సినిమా అయితే అయిపోతుంది. ఇదే సంప్రదాయని సుప్పిని సుత్తపూసని మూవీ స్టోరీ లైన్. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమన్నా మూవీలు ఫుల్ స్టోరీ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.